మతాలు ఎన్ని రకాలు? అవి ఎప్పుడు పుట్టాయి? ఈ క్రైస్తవ మతం, ఈ ఇస్లాం మతం నాశనం చేసిన మతాలు ఏంటేంటి? అయన్నీ చెప్తాను. మతం కోసం కొట్టుకు సచ్చే ఎదవలుంటారు కదా! ఆ ఎదవలకి ఈ వీడియో చూపిస్తే కళ్ళు తెరుచుకుంటాయి. ఓకే. ఇది నేను చెప్తుంది సైన్స్ ప్రకారం చెప్తున్నాను. ఓకే. పూర్తిగా చూడండి, చాలా చాలా భలేగా ఉంటది. సో, ఫస్టు ప్రధాన మతం ప్రపంచంలోని యావత్ ప్రపంచం ఒప్పుకున్న, సైంటిస్టులు ఒప్పుకున్న, ఆర్కియాలజిస్టులు, భూగర్భ శాస్త్ర నిపుణులు ఒప్పుకున్న మతం, పురాతనమైన మతం హిందువ మతం. దాని యొక్క వయసు 6000 సంవత్సరాలు పైబడినవి. 6000 సంవత్సరాలు ఎందుకంటున్నానంటే, దొరికిన విగ్రహాలను చెక్ చేస్తే 6000 సంవత్సరాలు అని బయటపడ్డాయి. ఓకే. అది పక్కన పెట్టండి. అది ఎక్కడ పుట్టింది? భారతదేశంలో పుట్టింది. ఓకే. సో, రెండో అతిపెద్ద మతం జొరాస్ట్రియన్ మతం. రతన్ టాటా గారు ఉన్న మతం. అదే పార్సీలు అంటారు. అది ఎక్కడ పుట్టింది అంటే ఇరాన్, పర్షియా సామ్రాజ్యాల్లో పుట్టింది. దాని వయసు 4000 సంవత్సరాలు. దొరికిన విగ్రహాలని చెక్ చేస్తే బయటపడింది వయసు 4000. ఓకే. ఆ తర్వాత ప్రపంచంలో మూడో అతి పురాతనమైన మతం యూదుల మతం. ఇజ్రాయెల్లో పుట్టింది. వయసు 3000 సంవత్సరాలు. ఓకే. అది ఇజ్రాయెల్లో పుట్టింది. ఆ తర్వాత పుట్టిన మతం బుద్ధిజం. 2000 పైబడి చిలుకులు. జైనిజం. 2 ఒకే పీరియడ్‌లో పుట్టాయి. 2 భారతదేశంలో పుట్టాయి. బుద్ధిజం, జైనిజం. మీ అందరూ గౌతమ బుద్ధుడు తల్లిదండ్రులు హిందువులు. సో, వాళ్ళకి జన్మించినోడే మన కాకపోతే మనోడు కొంచెం బుద్ధిజం గురించి చెప్తుంటే, భారతదేశంలో ముక్కోటి దేవుళ్ళున్నారు, నువ్వెందుకు మాకు బొక్క అంటే, ఈ చైనా, ఏషియా, థాయిలాండ్ పారిపోయి బుద్ధిజాన్ని మయన్మార్‌లోని ప్రచారం చేసుకున్నాం. ఇండియా తన్ని తగిలేసింది ఆ మతాన్ని. ఓకే. జైనిజంకి, బుద్ధిజంకి తేడాలని చెప్పి మనకి 10th క్లాస్ బుక్‌లో 10 మార్కులకు ఒక క్వెషన్ ఉండేది. భేదాలు చెప్పమంటే నాకైతే 8 మార్కులు వచ్చాయి. గుర్తుపెట్టుకోండి. సో, జైనిజం అంతరించిపోయింది. బుద్ధిజం బాగా ఫామ్‌లో ఉండటం వల్ల అది వ్యాప్తి చెందింది ప్రపంచవ్యాప్తంగా. ఓకే. అయిపోయింది. ఇప్పుడు అసలైన మతాలు, లాస్ట్ చివరి మతాలు ఏది? క్రైస్తవ మతం, ఇస్లామిక్ మతం. 1000 సంవత్సరాల మతాలు ఇవ్వంటారు. 1000 సంవత్సరాల మతాలు ఇవెక్కడ పుట్టాయి అంటే, ఇదిగో ఈ ఇజ్రాయెల్ మతం లోపల ఆల్రెడీ యూదుల మతం ఉన్న యూదులు మతంలోనే ఈ పుట్టిందే క్రైస్తవ మతం. ఇజ్రాయెల్, బెత్లెహేము, యేసయ్య జన్మించిన ప్రదేశం మీ అందరికీ తెలుసు. జెరూసలేము, బెత్లెహేము, ఇజ్రాయెల్ ఇవన్నీ ఆ బెల్ట్‌లోనే ఉంటుంది. ఆ పక్కనే పుట్టింది సౌదీ అరేబియాలోని మన ఇస్లామిక్ మతం. అందుకే అంటారు, ఈ ఈ యూదుల నుంచి పుట్టిందే ఇస్లామును, ఆ తర్వాత క్రైస్తవ మతం. 1000 సంవత్సరాల మతాలు ఇవి. ఈ చరిత్ర ఇక్కడ ఈ బెల్ట్‌లోనే, ఈ చిన్న డాట్‌లోనే ఈ 3 మతాలు పుట్టినవి. యూదుల మతం అంతరించిపోయింది. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా పుట్టిన ఈ చిన్న మతాలు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఈ మతాలన్నీ మనిషి చేత నిర్మించబడినవి. ఆకాశం నుంచి కాదు. ప్రపంచంలో 5000 మతాలున్నాయి. ఈ 5000 మతాల్లో ఒక 5 మతాలు టాప్ ఫామ్‌లో ఉన్నాయి. మిగతా మతాలన్నీ అంతరించిపోయాయి. ఈ 5 మతాలు నాశనం చేసేసా. అవేంటో చెప్తాను. జాగ్రత్తగా వినండి. చాలా బాగుంటది. ఇప్పుడు క్రైస్తవ మతం నాశనం చేసిన మతాల గురించి, నాగరికతలు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. నాగరికతలు వేరు, మతాలు వేరు. మీరు బాగా గుర్తుపడు. ఇప్పుడు ఈ క్రైస్తవ మతం ఇక్కడ పుట్టిందన్నాం కదా, ఇజ్రాయెల్ దగ్గర. ఈ బెత్లెహేము, ఈ జెరూసలేంలో పుట్టిన క్రైస్తవ మతం యూరప్ అంతా పాకింది. యూరప్‌లో ఉన్న దేశాలన్నీ పాకాయి. సో, యూరప్‌లో ఉన్న బ్రిటిషర్లు, తెల్లవాళ్ళు, స్పానిష్ ప్రభుత్వాలు, పోర్చుగీస్ ప్రభుత్వాలు, డచ్ ప్రభుత్వాలు, ఈ తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వాలు, తర్వాత ఈ మొత్తం వీళ్ళందరూ తీసేసుకొని ప్రపంచవ్యాప్తంగా పాకించారు. ఎలా పాకించారంటే, ఫస్ట్ క్రైస్తవ మతాన్ని చూసుకుందాం. సో, ఈ స్పాట్ అంతా అయిపోయింది. క్రైస్తవ మతం అయిపోయింది. సో, వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మొత్తం ఈ ఖండాల్లో ఏం ఉండేవి కాదు. ఈ మొత్తం అమెరికా, కెనడా, మెక్సికో ఇవన్నీ తీసుకెళ్ళి ఈ రష్యా, ఈ ప్రాంతాలన్నీ క్రైస్తవ మతంతో నింపేశారు. మొత్తం యేసయ్య హల్లెలూయా, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం మొత్తం నిండిపోయింది. సో, ఆ తర్వాత ఈ బెల్ట్ ఏదైతే ఉందో, గోతిమాలా, బెలీజు, హందూరస్, నికరాగ్వా, పనామా, ఈ 6 దేశాలని మొత్తం కలిపేశారు. చర్చిలు కట్టేశారు. యేసయ్య హల్లెలూయా అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే, పెరులోని అప్పటికి నాగరికత అని ఉండేది. మీకు చూపించాను, మాకు చూపించు. వాళ్ళు సూర్యదేవుని కొలుస్తారు. సూర్యుడిని, అగ్ని, వాయువుని కొలుస్తారు. సో, ఆ నాగరికతని నాశనం చేసి స్పానిష్ ప్రభుత్వాలు
యేసయ్యని తగిలించేసి ఎళ్ళిపోయారు. ఆళ్ళిప్పటికి గోల పెడతారు. "మాకొక మతం ఉందిరా బాబు! మాకొక నాగరికత ఉందిరా! ఎవరు పట్టించుకోరా" అంటే, బొక్కలోరు పో గాలికి పో" యేసయ్య. ఇప్పుడు అందరూ హల్లెలూయా. అక్కడ ఇంకా పాటించేవాళ్ళున్నారు. ఇంకా ఇంకా దేవుడిని పచ్చమామ, విరకోచ్చ ఈళ్ళందరిని పాటించేవాళ్ళున్నారు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ మెక్సికోలో ఉన్నది మయాన్ల నాగరికత. అతి పురాతనమైన నాగరికత. ఆ! వాళ్ళు వాళ్ళు కూడా దేవుణ్ణి, పావుల్ని, కోబ్రాల్ని తర్వాత కింగ్ కోబ్రాల్ని పాటిస్తారు. మీ అందరికీ చూపించాను. సో, ఆ మయాల నాగరికతను నాశనం చేసేసి, అక్కడ కూడా ఈ స్పానిష్ ప్రభుత్వాలు హల్లెలూయా చర్చులు కట్టేశారు. కట్టేశారు. ఇది మీరు నూతిలో కప్పల్లాగా మీరు నూతిలో ఉంటారు. మీ మీ ఊర్లో మీకేటి తెలీదు. నేను ఈ ప్రపంచం అంతా, విశ్వాన్నంతా తిరిగేశాను. సో, నాతో మాట్లాడాలంటే కష్టం. సైన్స్ చెప్తున్నాను నేను. మీకు సైన్స్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. సో, ఇలాగ ఈ కొలంబియా మొత్తం ఇదంతా నింపేశారు. ఈ ఇన్ని ఇక్కడున్న అర్జెంటీనా, ఉరుగ్వే యేసయ్య విగ్రహం చూస్తున్నారు కదా! బ్రెజిలు మొత్తం అంతా చిలీ వరకు మొత్తం అంతా ఇదంతా పాకేశారు. సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ దగ్గర ఒక 50 దేశాలు, ఈ కరేబియన్ దేశాలు, డొమినికన్ మొత్తం అంతా నింపేశారు. బ్రిటిషియర్లు, స్పానిష్ వాళ్ళు ఈ సక్సెస్‌ఫుల్‌గా మతాన్నయితే మార్చుకున్నారు. క్రైస్తవ మతం. ఎందుకు ఈళ్ళు మతం మీద ప్రేమ కాదు. ఈ బ్రిటిషియర్లు ఈళ్ళు మాకొక గ్రిప్ ఉండాలి, మాకు యూనిటీ ఉండాలి అంటే ఒక మతం కావాలి. ఆ మతం కోసం అనే ఈ ఈ తాపత్రయం. సో, క్రైస్తవ మతం అలా చేస్తుంటే ఇస్లాం మతం ఇద్దరు అన్నదమ్ములే కదా! క్రైస్తవ మతం, ఇస్లాం మతం ఈ యూదుల నుంచి పుట్టినవి అన్నదమ్ములే కదా! సో, వీళ్ళిద్దరూ మరి క్రైస్తవ మతం అలా రెచ్చిపోతుంటే ఇస్లాం మతం ఊరుకుంటదా? అదే సమయంలో వాళ్ళు పైకెళ్తే వీళ్ళు కిందకెళ్ళారు. సో, వీళ్ళు ఇక్కడ చూసుకుంటే సౌదీలో పుట్టింది. పక్కనే ఉన్న ఈజిప్టు. ఈ పక్కన ఉన్న ఈజిప్టు అతి పురాతనమైన ఈజిప్షియన్ నాగరికత. ఆ నాగరికతని సంకనాకించేసి మొత్తం ఈజిప్షియన్‌లందరినీ ముస్లింల కింద మార్చేసుకున్నారు. ఈ ఇస్లాంల కింద మార్చేసుకున్నారు. మీరు చూసుకుంటే ఈజిప్షియన్‌కి 100 దేవుళ్ళున్నారు. 100 దేవుళ్ళు ఎవరో మీకు చూపించాను. గాలి దేవుడు, నీరు దేవుడు, మొసలి దేవుడు, చేప దేవుడు అదైతే అన్నీ వాళ్ళ దేవుళ్ళ కింద పొడుస్తారు. రిచ్ కల్చర్. మీరు ఈజిప్ట్ నా వీడియోలు చూపిస్తే పాతాళ లోకం, నాగాల లోకం, నాగబంధకాలు అబ్బో! అద్భుతం. ఆ చరిత్ర మొత్తం మాశానం అయిపోయింది. ఆ గుళ్ళు అన్ని గోపురాలు కట్టేసి మసీదులు కట్టేసారు వీళ్ళు. వీళ్ళు చర్చిలు కట్టేసారు, వీళ్ళు మసీదులు కట్టేసారు. అయిపోయింది. సో, ఇప్పుడు ఈ మతం కిందకి ఈ జోర్డాను, ఈ మొత్తం ఇయన్నీ అయిపోయింది. లిబిరియా, అర్జీనియా, మొర్తానియా ఈ ఈ ఎడారి ప్రాంతాలన్నీ అందుకే ఎడారి మతాలు అని ఎందుకంటారు అనుకున్నాం. ఎడారి ప్రాంతాల్లో పుట్టాయి కాబట్టి ఎడారి మతాలు అంటారు. సో, అయిపోయింది. మొత్తం ఈ సోమాలియా మొత్తం ఇదంతా బెల్ట్ అంతా అయిపోయింది. సో, తర్వాత వీళ్ళు ఈ మతాలు సౌదీ అరేబియా దగ్గర నుంచి ఇరాకు, సిరియా, ఈ పర్షియా కల్చర్‌ని నాశనం చేశారు. ఈ జోర్డానిజం మతాన్ని కంప్లీట్‌గా నాశనం చేసేసి ఈ పర్షియా సామ్రాజ్యాలను ఆక్యుపై చేసుకొని ఈ దండయాత్ర. అందుకే అక్కడి నుంచి పారిపోయి వచ్చేసారు ఈ మన ఇండియాకి. సో, తర్వాత మీరు చూసుకుంటే అలాగే ఇరాన్ మీదుగా, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా, పాకిస్తాన్ మీదుగా భారతదేశం వచ్చారు. మొఘలులు, అక్బరు దండయాత్ర అబ్బో! భారతదేశానికి మొట్టమొదటి వచ్చింది క్రైస్తవులు కాదు, ముస్లింలు. వచ్చి దండయాత్రలు చేసి, నాశనాలు చేసి, దాచుకొని అబ్బో! మీరు చూసుకుంటే ఈ క్రైస్తవ మతం, ఇస్లామిక్ ఈ క్రిస్టియన్ మతాలు కొంచెం శాంతం, కొంచెం. వీళ్ళు అలా కాదు, డైరెక్ట్ అటాక్. ఇదిగో మీరు బుద్ధుడి విగ్రహాలు మొత్తం నాశనం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చూసారా బుద్ధుడి విగ్రహాలు? ఈ బుద్ధుడి విగ్రహాలన్నీ నాశనం చేశారు. ఇండియా చెప్పింది, "ఓరి బాబు నాశనం చేయకండ్రా, మేము ట్రాన్స్‌పోర్టేషన్" బాంబు పెట్టి పేల్చేసి మా దేవుడే గొప్ప. మొత్తం నాశనం చేసుకొని మన ఇండియాలో ఎన్నో గుళ్ళు దండయాత్రలు చేసి ఇవన్నీ ఈ సోషల్ పుస్తకాలు 10th క్లాస్ పుస్తకాల్లో ఉంటాయి. మీరు చదువుకుంటే మీకు తెలుసు. నేను చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇవన్నీ నాశనం చేసి అక్బరు బక్తియార్ ఖిల్జీ అయితే నలంద యూనివర్సిటీని తగలెట్టేశారు వారం రోజులు. ఆ యూనివర్సిటీ ప్రపంచంలో అతిపెద్ద యూనివర్సిటీ, ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ. వారం రోజులు కాలిపోయింది నలంద యూనివర్సిటీ. మీరు బుద్ధగయ అటు సైడ్ వెళ్తే మీకు అర్థమవుతుంది. సో, ఆ విధంగా నాశనం చేసి ఇండియాని చేశారు. ఇండియాలో అందరూ అప్పటికి మతం మార్చేసుకున్నారు. వీళ్ళేంటంటే మతం మారుతావా చస్తావా సింపుల్. వీళ్ళు సిద్ధాంతాలు ఏంటంటే మతం మారుతావా చస్తావా. చర్చ కన్నా మతం మార్చుకోవడం ఏంటో అలా ఆ విధంగా మత మార్పులు అయితే క్రైస్తవ మతం, ఇస్లామిక్ మతం బాగా సక్సెస్ఫుల్‌గా చేసేసుకున్నారు. ఇదంతా మొత్తం ఈ బెల్టు ఇదంతా. సో, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ఈ క్రైస్తవ మతం వీళ్ళు చేసుకున్నారు. బుద్ధిజం కూడా ఏం చేసిందంటే ఇక్కడ చైనాలో ఒక మతం ఉండేది. జపాన్‌లో ఒక మతం ఉండేది. కొన్ని చిన్న మతాలు ఉండేవి. ఆ మతాన్ని కూడా ఈ బుద్ధిజం సర్వనాశనం చేసేసింది. ఈ బుద్ధిజంతో పోటీ పడలేక జైనిజం అంతరించిపోయింది. మీ అందరికీ తెలుసు. సో, ఇప్పుడు చెప్పండయ్యా, మతం గురించి మీకు ఇప్పుడు అర్థమైందా? కానీ ఓ సోదరా జాగ్రత్తగా విను. ఏకైక మతం ప్రపంచంలో ఉన్నది భారతదేశ మతం. ఈ మతాన్ని నాశనం చేయడానికి క్రైస్తవులు వచ్చారు. 200 సంవత్సరాలు పరిపాలించారు. మతం మార్చలేకపోయారు. హిందువుడుగానే ఉన్నారు. ఆ తర్వాత ముస్లిం ప్రజలు వచ్చారు. చంపేస్తాము, నరికేస్తాము, కోసేస్తాము, నాకేస్తాం అన్నారు. కానీ మతం మారలేదు. ఆ తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వాలు వచ్చాయి, ఏమీ చేయలేకపోయాయి. తర్వాత పోర్చుగీస్ ప్రభుత్వాలు వచ్చాయి,
మిరియాల కోసం వజ్రాలు ఇస్తామని చెప్పి మత మార్పిడి చేయడానికి ట్రై చేశారు. ఏమీ పీకలేకపోయారు. ఆ తర్వాత డచ్ వాళ్ళొచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే బంగ్లాదేశీ మొత్తం దాయాదులు, మహమ్మదీయులు అందరూ వచ్చి నాశనం చేసుకొని, దోచుకొని, దాచుకొని ఎళ్ళిపోయినా ఇంకా హైందవ మతం అలాగే ఉంది. ఇక్కడ నేనేమంటానంటే మతం అనేది మనిషి చేత సృష్టించబడింది. జాగ్రత్తగా వినండి. మతం అనేది మనకి అమ్మ లాంటిది. ఇప్పుడు మన అమ్మ ఏం పెట్టలేదని ఇంకో అమ్మ దగ్గరికెళ్ళిపోతామా? అంతే కదా! ఇది మనం సైన్స్ ఇదంతా ఇక్కడ ఉంది. ఇదంతా ఉంది మీరు అర్థం చేసుకోవాలి. ఏ? చూసుకుంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా మతం గురించి. క్లియర్‌గా అర్థమైంది కదా! నీట్‌గా ప్రపంచ యాత్రికులు ఒక వీడియో చేస్తాను. మీ అందరికీ అర్థమవుతది. ఇంకా అర్థమవుతది. మనిషికి మతం అవసరం. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ మతం గురించి ఇంకా డీప్ అనాలిసిస్ కావాలంటే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఉంటారు. వాళ్ళు క్రిస్టియన్‌లు, ముస్లిమ్సే వాళ్ళు కూడా. సో, వాళ్ళని అడిగితే ఈ చెప్పిన వీడియోలో తప్పు లేదు. అన్వేష్ చెప్పింది రైట్ అనే చెప్పాలి. ఎందుకంటే అది సైన్స్ కాబట్టి. కానీ మీరు నాంబిషానా గాళ్ళు ఎవరైతే ఉంటారో తొడాషానా గాళ్ళు, ఆరో క్లాసు, మూడో క్లాస్ చదివి పాస్టర్‌లు అయిపోయినోళ్ళు, ఒకటో క్లాస్ చదివి సన్యాసులు అయిపోయినోళ్ళు, అసలు నాంబిషానా గాళ్ళు అడిగితే సర్వం బొచ్చు నాకే తెలుసు అంతా నేనే దేవుడిని అంటారు ఆళ్ళు. ఆళ్ళకేం తెలీదు. నాంబిషానా గాళ్ళు ఏ పని చేతకాక అలాగా ఈ కాయ్ కాయ్ కులా కులా కులు అస్ బుస్ అలలలలల అచ్చచ్చచ్చచ్చ ఇయన్నీ చూస్తున్నాం కదా! మీరు అడగాల్సింది సైంటిస్టులని, ఆర్కియాలజిస్టులని, భూగర్భ శాస్త్ర నిపుణుల్ని, ఐఏఎస్‌లని, ఐపీఎస్‌లని, సోషల్ టీచర్‌లని అడిగితే బుక్కుల్లోని ఆధారాలు, సైన్స్‌లను చూసుకొని చెప్తారు. మీరు నాంబేషనా గాళ్ళని అడిగితే మీ నాంబే. అందుకే చదువు అనేది ఇంపార్టెంట్. చదువుకుంటే చూసారా ఎంత నాలెడ్జ్ ఉంటదో? చదువు ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పుడు అర్థమైందా? చదువుకుంటే ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటది. చదువు లేదనుకో ఆ! నాదేమిటో